సిఐ రెడ్డప్ప శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గంజాయి వినియోగం మరియు ప్రజలకు ఇబ్బందులు కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ధర్మవరం 1 టౌన్ సిఐ రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ గంజాయి సేవించిన ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు పోలీసుల వద్ద ప్రత్యేక టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ కిట్ల ద్వారా మూత్ర నమూనాలను పరీక్షించి సంబంధిత వ్యక్తి గంజాయి సేవించాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించవచ్చని చెప్పారు. అదేవిధంగా దుర్గమ్మ దేవాలయం పరిసర ప్రాంతం మరియు తిక్కస్వామి ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, అక్కడికి వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు అందాయని సిఐ వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టం అమలులో ఎలాంటి రాజీ ఉండదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సిఐ రెడ్డప్ప స్పష్టం చేశారు. గంజాయి సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా మాకు తెలియజేయచ్చు. ప్రస్తుతం గంజాయి కన్జంప్షన్ చేసినారనే దాన్ని మనకు కిట్స్ వచ్చినాయి. ఆ కిట్ ద్వారా వాళ్ళకి యూరిన్ని టెస్ట్ చేస్తే వాళ్ళు గంజా సేవించారా లేదా పాజిటివా నెగిటివ్ అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా ఈ దుర్గమ్మ టెంపుల్ ఓపెన్ ఏరియా కానీ, తిక్కస్వామి ఏరియా కానీ కొంతమంది అల్లరి మొక్కులు తాగి అక్కడ న్యూసెన్స్ చేయడము, పొయ్యి వచ్చేటటువంటి మహిళలకు చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా మాకు సమాచారం అందింది. ఎవరైనా కానీ పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్ట ప్రకారం వారిపైన కఠినమైన చర్యలు తీసుకొనబడును. చట్టం అమలు చేసే దాంతో మాత్రం ఎలాంటి సందిగ్ధం ఉండదు. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. కన్జంప్షన్ ఎవరైనా చేసి ఉంటే 15 డేస్ కానీ 20 డేస్లో కానీ ఉంటే కూడా మనం వాళ్ళ యొక్క ఈ కిట్స్ మా ఎస్పీ సారు మాకు పంపించారు. సో ఈ కిట్స్ ద్వారా ఇప్పటికీ 2 టౌన్లో కూడా ఒక ఇద్దరిని చెక్ చేయడం జరిగింది. ఒకటి పాజిటివ్ కేసు వచ్చింది. అదేవిధంగా ధర్మవరం 1 టౌన్లో 4 పర్సన్స్ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒకటి పాజిటివ్ కేసు వచ్చింది. చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.